కాకినాడ రమణయ్యపేట గ్రామంలో ఏపీఎస్పీ పెట్రోల్ బంక్ వద్ద గల హ్రీం పీఠంలో గల శ్రీ వారాహి అమ్మవారి సన్నిధానంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 3వ రోజున శ్రీ వారాహి సన్నిధానంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, హోమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు కిరణ్, ఆధ్యాత్మికవేత్త గౌరీశంకర్లు మాట్లాడుతూ హ్రీం పీఠంలో జరుగుతున్న గుప్త నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆహ్వానించారు. హ్రీం పీఠం ఉపాసకులు ఈశ్వర్ మాట్లాడుతూ ఎవరైనా భక్తులు పీఠంకు విచ్చేసి అమ్మవారికి స్వయంగా పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కనుక కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రలు కాగలని అభిలషిస్తున్నామన్నారు. వారాహి నవరాత్రులు కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా క్షేత్రానికి కిరణ్ లాంటి వారు వేద పండితులు, వాడపల్లి వాస్తవ్యులు, వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి యొక్క సేవలో కొన్ని సంవత్సరాలుగా వారి కుటుంబం తరింపజేసుకుంటూ ఉన్నారు. వారు లలితా అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో మొదటి నుంచి సలహాలు ఇస్తూ వేద మార్గంలో నడిపిస్తూ చక్కటి నిత్య కార్యక్రమాలు, పూజలు, అలాగే హోమాదులు కార్యక్రమాలను కూడా నడిపిస్తున్నటువంటి వేద పండితులు వారు కిరణ్ గారు. అందరికీ కూడా ఈ క్షేత్రం మంచి ఆశీస్సులను అనుగ్రహిస్తుంది. అయితే అమ్మవారు లలితా అమ్మవారు, అలాగే ఇప్పుడు వారాహి, అలాగే త్వరలో కూడా మనం మాతంగి కూడా వస్తూ ఉంటుంది అమ్మవారు. ముఖ్యంగా నేను ఇక్కడ ఈ హ్రీం పీఠం పెట్టినటువంటి ఈశ్వర్ గారి గురించి చెప్పేది ఏంటంటే, మంచి ఉపాసనా పరులు. ఉపాసన కోసం జీవితంలో కావాల్సిన చాలా విషయాన్ని పక్కన పెట్టి, ఉపాసన అంటే మామూలు కాదు, జీవితంలో కొన్ని త్యాగం చేస్తేనే ఉపాసనా మార్గంలోకి వెళ్ళగలుగుతాం. అటువంటి కొన్ని త్యాగం చేసి అమ్మవారి అనుగ్రహం పొందాలని, ఆ అనుగ్రహాన్ని 10 మందికి అందించాలని వేదమూర్తులైనటువంటి కిరణ్ గారి సహాయ సంపత్తులతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం, అలాగే ఈ కాకినాడ, ఈ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి అందరి యొక్క అనుగ్రహం, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరి యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పూర్తిగా నిత్యము ఉండాలని కోరుకుంటూ కిరణ్ గారిని వారి సంభాషణ అందించవచ్చు. విధానంగా అమ్మవారిని నిత్యం అర్చించుకోవడం జరుగుతుందండి. ఉదయం చక్కగా విఘ్నేశ్వర పూజ అనంతరం అమ్మవారికి విశేషంగా అభిషేకము, అలంకరణ, అలాగే స్త్రీమూర్తులతోటి ప్రత్యేకంగా సామూహిక కుంకుమార్చనలు జరుగుతున్నాయండి. తదనంతరంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి శ్రీ సూక్త, భూసూక్త పారాయణలు జరుగుతున్నాయి. తదనంతరం దానికి దశాంశంగా హోమాది క్రతువు, అమ్మవారి మూలమంత్రము, అలాగే శ్రీ సూక్త, భూసూక్త హోమాదులు కూడా జరుగుతున్నాయి. తదనంతరంగా రాత్రి సమయంలో మరి అమ్మవారు రహస్య నవరాత్రులు అన్నట్టుగా కూడా ఈ నవరాత్రులకు ప్రసిద్ధి. అందువల్ల రాత్రి సమయంలో కొన్ని రకాలైనటువంటి అర్చనలు చేయమని విధానంలో, పూజా విధానంలో ఉంది. కాబట్టి రాత్రి సమయంలో వీరబాబు గారు 7 గంటల తర్వాత వారాహి యంత్ర మండలార్చన కూడా చేయడం జరుగుతుంది. అది సుమారు 7 తర్వాత రాత్రి 11, 12 వరకు కూడా ఆ అర్చన కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఉదయం మాటలు స్త్రీమూర్తులందరూ కూడా చక్కగా వచ్చి కుంకుమార్చన ఆచరించుకుంటున్నారు. తదనంతరంగా వారందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదం తీసుకుని చక్కగా అమ్మవారిని దర్శించుకుని పూజలో పాల్గొని వెళుతున్నారు. వారు కూడా వారి పక్కింటి వాడికి, ఎదురింటి వాడికి చెప్పి మరొక 10 మందిని తీసుకొస్తున్నారు. ఈ యొక్క అమ్మవారి యొక్క పీఠం దినదిన ప్రవర్ధమానం అవుతోంది. కాబట్టి ప్రతి భక్తులు కూడా రండి, అమ్మవారిని దర్శించండి, అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మీరు నిర్వర్తించుకునేటటువంటి ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి పొందుతారని తెలియజేస్తూ